హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్. ఈరోజు బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు కుక్కర్లో శనగపప్పు తీసుకుంటున్నాను. ఈ శనగపప్పు నేను ఈ బౌల్తో 2 కప్పులు తీసుకొని 2 సార్లు కడిగి కుక్కర్లో వేసుకున్నాను. 2 కప్పుల శనగపప్పుకి నేను 3 కప్పుల వాటర్ పోస్తున్నాను. 2 కప్పుల శనగపప్పుకు 3 కప్పుల వాటర్ చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేను ఈ శనగపప్పును ముందు ఏం నానబెట్టుకోలేదండి, డైరెక్ట్గా తీసి 2 సార్లు కడిగి కుక్కర్లో వేసుకుంటున్నా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఈ కుక్కర్ని పెట్టి ఒక 10 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడకబెట్టుకోవాలి. పప్పు ఉడికేలోపు మనం బొబ్బట్లకి పిండిని తయారు చేసుకుందాము. ఒక గిన్నెలో మైదా పిండి తీసుకుంటున్నా. దాంట్లో కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి, చపాతీ పిండిలాగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఈ చపాతీ పిండి నానేలోపు మనం పప్పు ఉడికిందో లేదో చూద్దాం. చూడండి, పప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని మనం శనగపప్పును మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి. దీంట్లోనే 1 కప్పు బెల్లం వేసుకుంటున్నా. 2 కప్పుల శనగపప్పుకి 1 కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా రెండింటిని ఆ కడాయిలో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలి. చూడండి, అడుగు ఏమీ అంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ఈ పప్పు మనకి చపాతీ పిండిలాగా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. చూడండి, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా ఆ పప్పును తీసుకొని ఇట్లా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. చూడండి, నా చేతి వేళ్ళకి పప్పు ఏమి అంటుకోవట్లేదు. ఇలా రౌండ్గా లడ్డులాగా వస్తే మనకి స్టఫింగ్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లార పెట్టుకుందాము. చూడండి, పప్పు బాగా ఇలా దగ్గరికి రావాలి. చూడండి, మనం పట్టుకుంటే ఇలా చపాతీ పిండిలాగా అంతా ఒక దగ్గరికి వస్తే మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్లో వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన చపాతీ పెనం పెట్టుకుందాము. చపాతీ పెనం వేడయ్యేలోపు మనం బొబ్బట్లని రెడీ చేసుకుందాం. మనం ఆల్రెడీ ముందుగా నానబెట్టుకున్న ఈ పిండిని కొద్దిగా తీసుకొని చేతి వేళ్ళతో ఇలా ప్రెస్ చేయాలి. కొద్దిగా వెడల్పుగా ప్రెస్ చేసినాక పప్పుని కొంచెం తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకొని దాంట్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని అన్ని సైడ్స్ క్లోజ్ చేయాలి. చూడండి, జస్ట్ ఫింగర్స్తోనే ప్రెస్ చేస్తున్నాను. లోపల మనం స్టఫింగ్ చేసిన పప్పు కూడా ఏం బయటికి రావట్లేదు. అంతే అండి, బొబ్బట్లు చాలా సింపుల్. పిండిని కూడా నేను ఎక్కువసేపు నాననివ్వలేదండి. జస్ట్ పప్పు ఉడికేంత వరకు పిండి నానితే సరిపోతుంది.
మీరు పిండి కలుపుకునేటప్పుడే చాలా సాఫ్ట్గా కలుపుకుంటే బొబ్బట్లు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. చపాతీ పెనం పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఈ బొబ్బట్టుని తీసి దానిపైన వేసుకొని కాల్చుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్. ఈ ఉగాదికి నేను చెప్పినట్లుగా ఇలా బొబ్బట్లు ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తాయి. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కింద నాకు కామెంట్ చేయండి. రెండు సైడ్లు ఇలా కాల్చుకున్నాక దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. ఈ విధంగానే బొబ్బట్లన్నీ చేసుకోవాలి. నేను చెప్పే ప్రాసెస్లో బొబ్బట్లు చేశారంటే ఎన్ని బొబ్బట్లు చేసినా మీకు కష్టం అనిపించదండి, చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు దీన్ని కొద్దిగా బటర్ వేసి కాల్చుకుందాము. ఫస్ట్ ఆయిల్ వేసి కాల్చుకున్నాం కదా, ఇప్పుడు బటర్ వేసి కాల్చుకుందాం. నెయ్యి వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు, ఆయిల్ వేసుకోవచ్చు, ఏదైనా మీకు ఏది ఇష్టం ఉంటే అది వేసుకొని కాల్చుకోండి. నేను ఈ బొబ్బట్లకు మైదాపిండి తీసుకున్నాను కదా, ఈ మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, మన బొబ్బట్లు రెడీ అయిపోయాయి. ఈ ఉగాదికి నేను చెప్పిన ప్రాసెస్లో ఇలా బొబ్బట్లు ట్రై చేయండి. నేను చేసిన బొబ్బట్లు మీకు నచ్చాయా? నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.